భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి వ్యాపారుల చీకటి దందా జోరుగా కొనసాగుతోంది. వ్యాపారుల చేతివాటానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమ పద్ధతుల్లో అడ్డదారి దందాతో సర్కార్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్న ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి వ్యాపారుల చీకటి దందా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు అవుతుంది. ప్రధానంగా సుజాత నగర్, జూలూరుపాడు మండలాల్లో అత్యధికంగా రైతులు పత్తి సాగు చేస్తుంటారు. దీంతో జూలూరుపాడులో ఉప మార్కెట్ యార్డుని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో రైతులు పత్తిని విక్రయిస్తుంటారు. గిట్టుబాటు ధర కోసం వచ్చే రైతులను దగా చేసి పత్తి కొనుగోలులో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజు 7,000కు పైగా క్వింటాల పత్తిని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. జూలూరుపాడు మార్కెట్ యార్డ్లో వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తిని మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తుంటారు. చిల్లర కౌంటర్ల వద్ద కొనుగోలు చేసిన పత్తికి మార్కెట్ శాఖకు చెస్ రూపంలో 1%, జీఎస్టీ కింద 5% వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే కొందరు వ్యాపారులు చెస్, జీఎస్టీ రెండింటిని చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు చెస్ చెల్లించకుండా జీఎస్టీని మాత్రమే చెల్లించి ఆ బిల్లుతోనే పత్తిని ఎగుమతులు సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉప మార్కెట్ యార్డ్లో మరో 3 వ్యాపారులు ఒకే లైసెన్స్ మీద 2 జీఎస్టీ బిల్లుతో చెస్ కట్టకుండా ఎగుమతి చేస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. చాలా రైతులు మొత్తం చాలా ఈ యొక్క మిగతా తుఫాన్ వల్ల చాలా మంది నష్టపోయారు. కాబట్టి విశ్లేషించారంటే ఈ జీరోలోనే చేసేవాళ్ళు ఎవరు అక్కడ ఏమవుతుందంటే ఈ జూలూరుపాడులో కానీ ఏదనగర్లో కానీ వాళ్ళు సిండికేట్ గా రింగ్ అయితే వాళ్ళకి రేట్ పెట్టుకుంటున్నారు. ఆ రేట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. చెల్లించిన తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి కూడా మార్కెట్ చేసుకుంటారు. అసలు చేయకుండా వాళ్ళకి సంబంధించిన జిఎస్టీ ఎలాంటి కూడా వాళ్ళు ఏం కట్టుకుంటే జీరో కంటిన్యూ. అధికారులకు మామూలు ముట్ట చెప్పడం, చెక్ పోస్టుల వద్ద లారీలను ఆపిన సందర్భాల్లో ఎంతో కొంత ముట్ట చెప్పి యథేచ్ఛగా జీరో దందా చేయడం వ్యాపారులకు పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. ఏ స్థాయిలో అధికారులైనా తమ బుట్టలో వేసుకోవడం కొందరు వ్యాపారులకు వెన్నతో పెట్టిన విధిగా మారింది. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో నష్టం వాటిల్లేలా సాగుతున్న ఈ చీకటి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రాత్రి సమయంలో అధికంగా పత్తిని అక్రమ రవాణా చేస్తున్నారు. సుజాత నగర్, జూలూరుపాడు మార్కెట్ యార్డ్లో వ్యాపారుల చీకటి దందాకు అడ్డువేసే అధికారులు ఏమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ, సేల్స్ ట్యాక్స్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులపై సంబంధిత శాఖల అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావితీస్తుంది. వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగు చేసేటటువంటి పత్తిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి సిసిఐ కేంద్రాలని ఏర్పాటు చేయనటువంటి ఫలితంగా పత్తి పండించినటువంటి రైతాంగం ఇవాళ దళారీల చేతుల్లో నిలువు దోపిడీ గురవుతున్నటువంటిది ఇవాళ కనపడుతుంది. ప్రతి ఏడాది వ్యాపారులు పత్తి ఎగుమతుల్లో జీరో దందాను కొనసాగిస్తున్న అధికారులు నియంత్రించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ జీరో దందాను అరికట్టాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.